హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ సేమియా అండి. మా పిల్లలు స్వీట్ ఏమైనా చేసి పెట్టమంటే అప్పటికప్పుడు చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఈ విధంగా చేసి పెట్టాను. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. నేను ముందుగా నెయ్యితో సేమియాను ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత 2 గ్లాసులు సేమియా తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొబ్బరి తురుము, యాలకులు వేసుకొని నేను బాగా వాటర్ మరిగే వరకు మరగబెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా అందులో వేసి ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నారు. అంతేనండి, చాలా సింపుల్, బాగా ఇష్టంగా కూడా తింటారు. ప్లీజ్ అండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మనము ఒకరికి సహాయం చేయడం వలన దేవుడు మనకు రెండింతలు సహాయం చేస్తాడని నేను నమ్ముతానండి. అదే మీకు చెప్తున్నాను. తప్పకుండా ఛానల్ను, చిన్న ఛానల్స్ను కూడా సపోర్ట్ చేయాలని మరి కోరుకుంటున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ సేమియా, స్వీట్ సేమియా పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది కూడా. ఓకేనండి, ఇంతేనండి. మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామండి. అక్కడ కట్టెల పొయ్యి మీద ఈ విధంగా అన్ని వంటలు మేము చాలా బాగా ప్రిపేర్ చేసుకొని తింటున్నామండి. విలేజ్లో చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది స్వీట్ సేమియా. ప్లేట్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నానండి. మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. మా పాప చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది మమ్మీ అంటుంది. ఇంతేనండి. ఓకేనండి, బాయ్, టేక్ కేర్. ఓకే, బాయ్.